జై హింద్ మై డియర్ ఫౌజీ లవర్స్. సో, ఎవరైతే మొన్న జాబ్ సాధించారో వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్ ఎస్ఎస్‌సి జీడీలో. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ట్రైనింగ్‌కే కదా వెళ్ళాలి. సో, ఆ ట్రైనింగ్‌కి వెళ్ళాల్సిన ఐటెమ్స్ ఏమేమి తీసుకువెళ్ళాలో ఈ వీడియోలో అయితే డీటెయిల్‌గా డిస్కస్ చేయబోతున్నా. అండ్ ఇది నీకు చాలా ఉపయోగపడుతుంది బ్రో. చాలా అంటే చాలా. ఎందుకంటే నేను పర్సనల్‌గా స్కిప్ చేసిన ఐటెమ్స్ కూడా ఇందులో అయితే నేను ఇప్పుడు చెప్పబోతున్నా. అండ్ అవన్నీ నేను ఇంచుమించు ఒక 3, 4 డేస్ నుంచి కలెక్ట్ చేస్తున్నా. అంటే ఏదైనా ఒక్క ఐటెమ్ అయినా మిస్ చేయకుండా ఉండాలని. సో, నాకు చాలా యూజ్ అయిన ఐటెమ్స్ అండ్ నేను ఇక్కడ కొనుక్కోకుండా మళ్ళీ ట్రైనింగ్‌కి వెళ్ళి అక్కడ ఆన్‌లైన్‌లో పర్చేస్ చేయడం, బయటనున్న బయర్స్‌తో పర్చేస్ చేయడం. సో, ఇదంతా చేశాను. సో, మీరు అలా డబ్బులు వేస్ట్ చేయకూడదని ఈ వీడియో అయితే చేస్తున్నా. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. అండ్ ఇందులో కొన్ని ఐటెమ్స్ మీరేంటంటే అక్కడికి వెళ్ళి కూడా కొనుక్కోవచ్చు. కాకపోతే అక్కడ డబ్బులెక్కువుంటాయి. అండ్ మీరు ఎక్కువ ఉందనుకుంటే అక్కడికి వెళ్ళే కొనుక్కోండి. దాంతో ప్రాబ్లమ్ ఏం లేదు. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, ఏ ఒక్క ఐటెము మిస్ అవ్వకూడదని నేనైతే ఇదిగో ఇలా లిస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. సో, ఇందులో ఫస్ట్ మీకొచ్చేసి తీసుకోవాల్సింది ఏంటంటే మార్కర్. సో, మార్కర్ ఎందుకు ఫస్ట్ చెప్పానంటే ఇది నేను ట్రైనింగ్‌కి వెళ్ళేటప్పుడు మర్చిపోయాను కాబట్టి. సో, ఈ మార్కర్ ఎందుకు యూజ్ అవుద్దని చాలామందికైతే డౌట్ ఉండొచ్చు. సో, అక్కడేంటంటే కన్‌ఫ్యూజన్‌లో చాలామంది ఉంటారు. అక్కడ మీ బట్టలు, వాళ్ళ బట్టలు చేంజ్ అయిపోతాయి. అండ్ మీకంటూ ఒక నంబర్ ఇస్తారు కదా! సో, పర్మనెంట్ మార్కర్ ఒకటైతే తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిజర్. సిజర్ కూడా చాలా విధాలుగా ఉపయోగపడుతుంది మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెన్. పెన్ అండ్ నెక్స్ట్ మనకి బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక లాంగ్ బుక్ అయితే తీసుకోండి. అది రికార్డ్‌లా ఉండేది. ఒక పెద్ద బుక్ రికార్డ్‌లో ఉండేదైతే ఒకటి తీసుకోండి. అండ్ దానికి నీట్‌గా అట్ట కూడా వేసేయండి. చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ మీకు. అండ్ ఒకటి లేదా 2 పాకెట్ బుక్స్ అయితే పెట్టుకోండి. ఇంత చిన్న పాకెట్ డైరీస్ అయితే ఉంటాయి కదా! నా బుక్ యాక్చువల్‌గా అక్కడ ఉంది. సో, చిన్న పాకెట్ డైరీస్ కూడా పెట్టుకోండి మీరు. అండ్ జిల్లెట్ రేజర్ షేవింగ్ కోసం. అండ్ 1 ఫార్మల్ డ్రెస్. ఫార్మల్ డ్రెస్ ఎందుకంటే మీరు అక్కడికి వెళ్లి కూడా కొనుక్కోవచ్చు. బట్ ఇక్కడ కొనుక్కుంటే ఏంటంటే మీకు కొంచెం ప్రైస్ తగ్గుతుంది. అది వైట్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్ అయితే మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 2 టీ షర్ట్స్, 2 హాఫ్ ప్యాంట్స్ అండ్ 2 లాంగ్ ప్యాంట్స్, షార్ట్స్. సో, ఇవి ఎందుకంటే మీరు ట్రైనింగ్‌కి వెళ్ళిన వెంటనే మీకైతే ట్రైనింగ్ స్టార్ట్ అవ్వదు. సో, ఇలా స్టార్ట్ అవ్వకుండా ఏమైతదంటే మీకు ఒక 10-15 డేస్ మీకు నార్మల్‌గా సివిల్ డ్రెస్‌లోనే ఉండాల్సొస్తుంది. సో, దానికోసం ఏంటంటే మీరు ఒక 2 ఫుల్ ట్రాక్స్ పెట్టుకోండి. అండ్ 2 ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్స్ ఆర్ ఏవైనా పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒక సోప్స్. మీకు నచ్చిన సోప్స్ అయితే తీసుకెళ్ళండి ఒక 2, 3. అండ్ నెక్స్ట్ మీరు అక్కడ కూడా కొనుక్కోవచ్చు. అండ్ మీరు పట్టుకెళ్ళాలనుకుంటే పట్టుకెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే షేవింగ్ కిట్ బ్యాగ్. సో, షేవింగ్ కిట్ బ్యాగ్ అంటే ఇగో ఇలా ఉంటుంది. సో, ఇది మీరు వచ్చేసి అక్కడ కొనుక్కోవచ్చు. లేదంటే మళ్ళీ మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. మనకి డీమార్ట్స్‌లో అవి దొరుకుతాయి. షేవింగ్ కిట్, షేవింగ్ ఫోమ్ అండ్ మంచి ఒక రేజర్ బ్లేడ్ అయితే తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బట్టల సబ్బు, వాషింగ్ సోప్ అండ్ సర్ఫ్. అండ్ ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే వాషింగ్ సోప్, సర్ఫ్ తర్వాత మనకి వాషింగ్ బ్రష్ కూడా చాలా ఇంపార్టెంట్. సో, బ్రష్ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 2-3 బనియన్స్ అంటే హాఫ్ కట్‌వి. అండ్ ఇంకొక 2-3 బనియన్స్ ఫుల్. ఇవి మీరు అక్కడికి వెళ్ళి ఆన్‌లైన్‌లో కొనుక్కుంటానన్నా మీ ఇష్టం. లేదంటే ఇక్కడ నుంచి పట్టుకెళ్తేనే బెస్ట్. మనకి లో కాస్ట్ అయితే పడుతది. అండ్ అర్థమవుతుంది కదా! ఇక్కడి వరకు ఫుల్‌గా ఉండేవి 2 ఇన్నర్ బనియన్లు, 2 హాఫ్ బనియన్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి బట్టల క్లిప్స్ ఉంటాయి కదా! సో, ఇలా పెట్టుకునే క్లిప్స్. సో, ఇవి తీసుకువెళ్ళడం వల్ల ఏంటంటే మీకు ఎక్కడైనా మీరు బట్టలు ఆరిపోయిన తర్వాత ఆరేసేటప్పుడు ఏంటంటే ఈ క్లిప్స్ పెట్టుకోండి. మీ బట్టలు మిస్ అవ్వకుండా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే సూది, దారం అండ్ మనకి బటన్స్ కూడాను. ఈ గుండీలు. సో, ఇవి కూడా అయితే తీసుకెళ్ళండి. మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాంగర్స్. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! హ్యాంగర్ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. ఒక ఒక సెట్ అయితే పట్టుకెళ్ళండి. మినిమమ్ ఒక 4-6 హ్యాంగర్స్ అయితే తీసుకొని వెళ్ళండి. అండ్ ఒక మంచి వాటర్ బాటిల్ అయితే కొనుక్కోండి. ఒక 2 లీటర్స్ ఆర్ 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే మంచిది కనుక్కోండి. నెక్స్ట్ వచ్చేసి నెయిల్ కటర్. నెయిల్ కటర్ చాలా యూజ్ అవుద్ది మీకు. ఎవ్రీ మనకి చెకింగ్ కూడా అవుతాయి నెయిల్స్ అనేవి. సో, నెయిల్ కటర్ ఒకటి అనేది తీసుకోండి. అండ్ వైర్ ఎక్స్టెన్షన్ బోర్డ్. ఇక్కడ ఇమేజ్‌లో చూడండి. ఇది మీకు ఆల్మోస్ట్ మీకు నౌకరీ మొత్తం యూజ్ అవుతది. సో, ఎక్స్టెన్షన్ బోర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము తర్వాత ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసాము. అది మీ ఇష్టం ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసినా, ఇక్కడి నుంచి తీసుకువెళ్ళినా. అండ్ ఇంకోటి మెయిన్ వచ్చేసి మనకి ప్లేట్, గ్లాసు.
సో, అక్కడ వాళ్ళు ఇస్తారు. కానీ మీరేంటంటే ఫస్ట్ 10 డేస్ కొంచెం క్లమ్జీగా ఉంటుంది. వాళ్ళ ప్లేట్‌లో మీరు తినాల్సొస్తది. సో, దానికోసమే ప్లేట్ ఒకటి, గ్లాస్ ఒకటి తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ 2 మంచి దుప్పట్లయితే పట్టుకెళ్ళండి బ్రో. ఒకటి కిందన వేసుకోవడానికి అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీరు కప్పుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి చలికాలం కదా! సో, చలికాలంలో అంటే ఇది స్టార్ట్ అవుతుంది. ఇన్‌ఫాక్ట్ మనకి జమ్మూ కాశ్మీర్స్‌లో ట్రైనింగ్స్ అయితే అక్కడ వాళ్ళకి మనకి స్లీపింగ్ బ్యాగ్స్ అని ప్రొవైడ్ చేస్తారు. సో, అక్కడ కొంచెం పర్లేదు అండ్ కొంచెం మీడియేట్ ఏరియాస్‌లో అయితే ఇప్పుడు మొత్తం చలి నడుస్తుంది కాబట్టి మీరు దుప్పట్లు అయితే తీసుకొని వెళ్ళండి కొంచెం చలి కాసేవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వెటర్. సో, డే టైమ్‌లో కూడా కొంచెం మనకి చలిగానే ఉంటుంది. సో, స్వెటర్ అనేది తీసుకొని వెళ్ళండి మీరు కన్ఫర్మ్‌గా. మీకు చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు తినడానికి స్నాక్స్. దట్స్ యువర్ విష్. స్నాక్స్ అనేవి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళకపోకండి. మీరు తినేటోళ్ళైతే తీసుకెళ్ళండి. అండ్ ఒక జత చెప్పులు తీసుకెళ్ళండి. హ్యాండ్ కర్చీఫ్స్ 2-3 అది కూడా మనకి వైట్ అయితే బెస్ట్. ఎందుకంటే బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ మీకు. కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు బ్రో మెయిన్. అండ్ 2 పెయిర్ ఆఫ్ సివిల్ సాక్సెస్ కూడాను. అక్కడ మనకి వెళ్ళాక కాకి సాక్సెస్ ఇస్తారు. సో, అది కాకుండా మనకి పెయిర్ ఆఫ్ సివిల్ సాక్సెస్ అయితే తీసుకొని వెళ్ళండి. అండ్ ఇంకేమైనా మిస్ చేసి ఉంటే నేను మళ్ళీ ఒక షార్ట్ వీడియో అయితే చేస్తాను. ఐ హోప్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.